నిత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఆది కాండము 21 అధ్యాయము 22 వచనం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడైయుండును. ఆమేన్. ఇప్పుడు ఎక్కువ మాతే దేవుని యొక్క వాగ్దానము శాశ్వతమైనది, స్థిరమైనది. ఆయన మాట సెలవిస్తుంది, నీ పనులను ఆయన సఫలము చేయను. మరి ముఖ్యంగా దేవుడు తోడైండును. ఒకవేళ మనకు గత కాలం యొక్క చేదు అనుభవాలు మనకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నా చెయ్య అంత మంచిది కాదు, నాకేమీ కలిసి రాదు, లేదా ఈ నూతన కాలము నేను ఆస్వాదించబడను అని మనం అనుకుంటా. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన తోడే ఉంటాడు. మన పన్నెంట్లో ఆయన సఫలం చేస్తాడు. ఉదయకాల సమయంలో కుమారుడు కుమార్తె దేవుడు మనతో ఉంటే ఎవరున్నా లేకపోయినా, ఎవరు మనకి ఏం చేసినా చేయకపోయినా ఆయన సహాయం చేయగల సమర్థుడు. ఒకవేళ ఈరోజు మనం అనుకోవచ్చు, నా వల్ల ఇది జరగదని. నిజమే, మన జ్ఞానం వల్ల, మన శక్తి వల్ల అవ్వదు. కానీ మనతో ఉన్న దేవుని వల్ల నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆయన నమ్ముకుంచండి, ఆయన ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికున్న కొదువ, వారికున్న ఆటంకాలు తొలగించండి. దేవా, మీరే వారికి తోడేయండి, నడిపిస్తూ నీ సన్నిధిలో ఎదుగో ప్రభా ఆశ కలుగుంటుండగా నీ గొప్ప కార్యం చేయండి. నీ కృపాక్షములతో నింపి ఆశ్రయించండి, బలపరచండి. నేను ఎదుగో తండ్రి, నీ యొక్క వాక్యముతో ఆదరించండి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం, ఈ దినము వారు తలపెట్టే ప్రతి కార్యక్రమాల్లో మీరు నెరవేర్చమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు మీతో ఉండి మీ కార్యం సఫలం చేయను గాక. ఆమేన్.